గ్రూప్ 1 పై అప్పీల్ చేయాలని నిర్ణయం. నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేసే దిశగా కమిషన్ అడుగులు. అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్. ఎట్నో గట్ల ఇక దొరికిపోతారు. ఇంత కమిషన్లు ముట్టిర్రు, ఇక అప్పీల్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఇక వాళ్ళని ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలో అంత ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇది ఒక డ్రామా. గతంలో వాడు అన్నాడు, వాడు దొరికితే నరికేయాలి మళ్ళా. బీఆర్ఎస్ హయాంలో మొత్తం ఎగ్జామ్ల స్కామ్లు అవుతూ ఉన్నాయి, గ్రూప్ల స్కామ్లు అవుతూ ఉన్నాయి, గ్రూప్ 1, 2 యూపీఎస్సీ అన్ని స్కామ్లే అవుతూ ఉన్నాయి, ఏమి లేవు. సెంట్రల్ జరిగే ఎగ్జామ్లో కూడా ఇక్కడ స్కాములు చేస్తున్నన్నంత మాటలు గతంలో, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో ప్రతిపక్షం నుండి చెప్పిండ్రు. కనబడితే చెప్పుండ్రు వాళ్ళు అందరూ ఏడున్నారు. ఆదిలాబాద్లో కుప్పకూలిన కలెక్టరేట్ పైకప్పు. ఉద్యోగుల ఉరకలు పరుగులు. ట్రెజరీ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం అయిపోయిందట. ఇప్పుడు చూడండి, ఇది కుప్పకూలింది కదా కలెక్టరేట్ పైకప్పు. నేను చెప్తున్నా కదా, ఇంకో 4-5 రోజులల్లా దాన్ని మళ్ళీ రాజభవనం చేసినట్టు చేస్తారు. గవర్నమెంట్ బళ్ళు కుప్పకూలే అనుకో, కూలిందా ఇంత లప్పం పెట్టుర్రంటారు. అదే అంటే ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ నాయకులు ఉన్న చోట మంచిగానే సర్దుబానుగు చేసుకుంటారు ఏదైనా కూడా. అదే ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఓటక్కు లేని వాళ్ళు, బడి పిల్లలకు విషయాలు ఇట్లుండవు. ఆ కంపు రాని, రోగాలు రాని, ఈగలు ఉండని, దోమలు ఉండని, గదే పాడుబడ్డ బాత్రూమ్లకు ఏళ్ళు తరబడి పిల్లలు పోవాలి. పసిపానాలు, అంత ఇమ్యూనిటీ పవర్ కూడా వాళ్ళలో ఉండదు. ఏదైనా ఒక రోగం వచ్చినా కూడా వెంటనే బాడీలోకి వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితులలో ఉంటారు. నాణ్యమైన తిండి పెట్టకపోగా, నాణ్యంగా శుభ్రంగా బాత్రూంలో ఉండకపోగా, ఇవన్నీ వాళ్ళకు. ఇప్పుడు చూడరు, దీన్ని మరమ్మతులు లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కోల్పోయిందని ఎవడైనా రాస్తాడు వార్త? చెప్పుండ్రి. ఇప్పుడు వీళ్ళైనా ఎవడైనా సరే పోనీ వార్త రాసిన దాన్ని ఎవడైనా పట్టించుకుంటా మళ్ళీ గవర్నమెంట్లు ఉన్నాడు. మేము చిన్నప్పుడు బల్లె చదువుకుంటేప్పుడు కూడా ఆ పైకప్పు ఎప్పుడు కూర్చుందో తెలియదు. ఇప్పుడన్నా జర అంతో ఇంతో ఆ సిమెంట్ వేసి, అదేసి, ఇదేసి, స్లాబ్లు వేసి కడతా ఉన్నారు. కానీ మాకైతే అప్పుడు చెక్కపేట్లు పెట్టిండ్రు పుట్టియే. ఆ వానగలితే ఆ చెక్కపేట అంతా పచ్చిగా అయిపోయి అది ఎప్పుడు కూలేది కూడా తెలియదు. నకిలీ మద్యం దందా. నెలకు 200 కోట్లు. కల్తీ మద్యం మాఫియాకు అడ్డాగా రాష్ట్రం. మూతపడ్డ రైస్ మిల్స్, ఫ్యాక్టరీలే కేంద్రాలు. స్కాచ్ బాటిళ్లలో చీప్ లిక్కర్ మిక్సింగ్. దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడ నుంచే ఎగుమతి. ఇక స్కాచ్ బాటిళ్లలో చీప్ లిక్కర్ వేసి ఇక దందా చేస్తున్నారట. గుర్తుడా మీకు మన రేవంత్ అన్న? రాష్ట్రాన్ని తాగుబోతులను చేస్తున్నావు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అన్నాయన గుర్తుండా? ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయననే మళ్ళీ సరఫరా చేస్తుంది కూడా. ప్రతిదీ కూడా క్వైట్ ఆపోజిట్ అనమాట. చెప్పిన దానికి విరుద్ధం. ఏదైతే ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఈ వ్యక్తులు చెప్పిండ్రో ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధం. మంత్రులు ఉన్నారు, ఎంత పని చేస్తున్నారు చెప్పుండ్రి. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఏం పని చేస్తున్నారు చెప్పుండ్రి. ఎంతమందికి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి? ఓ 4-5 ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టుకొని అయిపోయినా. కేసీఆర్ గన్ని 100 డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. దాన్ని మరమ్మతులు చేసి చాలా సాఫీగా, చాలా సులువుగా దాన్ని సరఫరా చేయొచ్చు. అది చేస్తున్నారా? చేస్తలేరు. దాన్ని చేయకపోగా అది అట్లనే ఆపేసి వీళ్ళు 5 లక్షలు వసూలు చేసి వీళ్ళు ఇంక ఇల్లులు కట్టించి ఇందిరమ్మ ఇల్లులని ఇప్పుడు దాన్ని కొత్తగా పంపిణీ చేసి, బంగారం ఇవ్వకపోగా, రుణమాఫీ జరగకపోగా, పూర్తిగా స్కూటీలు రాకపోగా, 2500 రాకపోగా, ఏది రాకపోగా ఇక మళ్ళీ ఇదంతా ఒక డ్రామా. మద్యం మీద మళ్ళా ఇప్పుడు ఆ అమ్మలక్కల పుస్తల తాడు తెంపుతుంది రేవంత్ రెడ్డి కాదా? మరి గతంలో కేసీఆర్ తెంపినప్పుడు ఇప్పుడు వీళ్ళు కాదా తెంపేది? కంటి ముందే పంట పోతున్నది. కౌలుకు తీసుకొని మక్క సాగు చేసిన నెల నుంచి యూరియా కోసం తిరిగితే ఒక్క బస్తా కూడా దొరకలే. దీంతో పెరుగుదల ఆగిపోయింది, కలుపు పెరిగింది. పంటను కాపాడుకుందామని బుధవారం రాత్రి వచ్చి దుకాణం ముందు పడుకొని మధ్యాహ్నం దాకా వేచి ఉన్నా ఒక్క బస్తా దొరకలే. దిక్కు తోచక పశువులను చేనులో కట్టేసి మేపుతున్నా. ఇట్లా అయితే వ్యవసాయం ఎట్లా చేస్తామని శివరాత్రి శ్రీకాంత్ రైతు మిర్జాపూర్ సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉండట. ఈ కలుపు ఏమో పెరిగిపోతుంది, యూరియా ఏమో చల్లకపోతే బస్తా కూడా దొరుకుతలేదని